హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టీచింగ్ బ్లాగ్స్. డిఎస్సి సైన్స్ 7వ తరగతి సెమిస్టర్ 1 ఫుల్ టెక్స్ట్ బుక్ బిట్స్ ఇవి. 7వ తరగతి సైన్స్ సెమిస్టర్ 1 డే 13 మార్నింగ్. ఈరోజు మన వీడియో, మన టైం టేబుల్ 13వ రోజుకు చేరుకుంది. మార్నింగ్ సెషన్ ఇది డిఎస్సి సైన్స్ మొత్తం. ఈరోజు మొత్తం 30 బిట్లు, మొత్తం సైన్స్ టెక్స్ట్ బుక్ మొత్తాన్ని వెతికి 30 బిట్లు తయారు చేయడం జరిగింది. ఈ టెక్స్ట్ బుక్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అన్ని రకాల కంటెంట్ని కూడా మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి డిఎస్సి సైన్స్ బిట్ అనేవి ఏవి కూడా మిస్ అవ్వద్దు. ఇంక ఇలానే వాట్సాప్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. అందులో జాయిన్ అయితే మీకు డిఎస్సి గురించి మన ఛానల్లో వచ్చిన ఏ అప్డేట్ అయినా మీకు ముందుగానే తెలుస్తుంది. అండ్ ఏ రోజు ఏ షెడ్యూల్, ఏ రోజు ఏ వీడియో కూడా ముందుగానే అందులో ఫోటో కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక లేట్ చేయకుండా బిట్లు చూద్దాం. ముందుగా బిట్టు ఆప్షన్స్ చదువుతాను, లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేస్తాను. ఇప్పుడు 7వ తరగతి సైన్స్ సెమిస్టర్ 1 బిట్లు చూద్దాం. 1వది పోషణ అనగా ఒక జీవి ఆహారాన్ని తీసుకోవడం, ఆహారాన్ని శరీరంలో వినియోగించడం. ఏ మరియు బి ఏదీ కాదు. 2వది భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు గాలి, నీరు, మొక్కలు, సూర్యుడు. 3వది మొక్కలు ఏ మార్గాల ద్వారా నత్రజనిని అంటే నైట్రోజన్ని శోషించుకుంటాయి. గాలి, నీరు. ఏ మరియు బి ఏదీ కాదు. 4వది నెపంతిస్ అనే మొక్క గురించి సరైనది. ఈ మొక్క కిరణజన్య సంయోక్రియ జరుపును. ఈ మొక్క ఒక కీటకాహారి మొక్క. ఏ మరియు బి ఇది ఒక శైవలపు మొక్క. నెక్స్ట్ బిట్ 5వది లైకెన్లుగా సహజీవనం చేయు జీవులలో దేనికి పత్రహరితం కలదు. శిలీంధ్రం, శైవలం. ఏ మరియు బి ఏదీ కాదు. 6వది మానవుని శాశ్వత దంతాలలో చర్వణకాలు ఎన్ని. 12, 8, 4, 10. నెక్స్ట్ బిట్ 7వది నాలుక ఒక బలమైన కీళ్ళు, మృదులాస్థి, కండరం, అస్థి. 8వది ఆహార నాళంలోనే అంటే మానవుల్లో ఆహార నాళంలోనే అత్యంత విశాలమైన భాగం ఏది. చిన్నప్రేగు, జీర్ణాశయం, పెద్దపేగు, ఆహార వాహిక. 9వది క్రింది వేటి గోడలు జీర్ణ రసాలను స్రవిస్తాయి. జీర్ణాశయము, చిన్నప్రేగు. ఏ మరియు బి పెద్ద ప్రేగు. నెక్స్ట్ బిట్ 10వది పైత్య రసాన్ని పిత్తాశయంలో నిల్వ చేసేది ఏది. క్లోమం, కాలేయం. ఏ మరియు బి జీర్ణాశయం. 11వది క్లోమరసం క్రింది వేటిపై చర్య జరుపును. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు పైవన్నీ. క్లోమరసం క్రింది వేటిపై చర్య జరుపున. నెక్స్ట్ బిట్ 12వది పెద్ద ప్రేగు పొడవు ఎంత. 7.5 మీటర్లు, 1.5 మీటర్లు, 1 మీటరు, 2 మీటర్లు. 13వది క్రింది ఏ జంతువులలో ఆహారవాహిక, చిన్న ప్రేగు మధ్య అందనాళం అని పిలువబడే పెద్ద సంచి లాంటి నిర్మాణం కలదు. ఆవు, గేదె, గుర్రం, కుందేలు. ఏ మరియు బి ఏదీ కాదు. నెక్స్ట్ 14వది ఆవు పాలు, మేకపాలు గురించి సరైనది. ఆవు పాలు మేకపాల కంటే త్వరగా జీర్ణమగును. మేకపాలు ఆవు పాలు కంటే త్వరగా జీర్ణమగును. ఆవు పాలలో, మేకపాలలో రెండింటిలో కొవ్వులు ఉండవు. ఏదీ కాదు. 15వది క్లినికల్ థర్మామీటర్ ఏ ఉష్ణోగ్రతలను చూపును. 35 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్, 32 నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్, 35 నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్, 32 డిగ్రీల నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్. 16వది ప్రయోగశాల థర్మామీటర్ గరిష్టంగా ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతను సూచిస్తుంది. 100 డిగ్రీల సెంటీగ్రేడ్, 105 డిగ్రీల సెంటీగ్రేడ్, 102 డిగ్రీల సెంటీగ్రేడ్, 110 డిగ్రీల సెంటీగ్రేడ్. 17వది సాధారణంగా ఉష్ణ బదిలీ ఘన పదార్థాల్లో ఏ విధంగా జరుగును. ఉష్ణ వాహనం, ఉష్ణ సంవహనం, ఉష్ణ వికిరణం పైవన్నీ. 18వది మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెంటీగ్రేడ్, 35 డిగ్రీల సెంటీగ్రేడ్, 36 డిగ్రీల సెంటీగ్రేడ్, 37 డిగ్రీల సెంటీగ్రేడ్. 19వది ఆమ్లము అనే పదం ఎసిరే అనే ఏ భాషా పదం నుండి వచ్చినది. గ్రీకు, లాటిన్, రష్యన్, జర్మన్. 20వది ఎసిరే అంటే అర్థం ఆమ్లము, పుల్లని, ఇమిలి, జారుడు. 21వది ఉసిరిలో గల ఆమ్లము సిట్రిక్ ఆమ్లము, ఆక్సాలిక్ ఆమ్లము, టార్టారిక్ ఆమ్లము, ఆస్కార్బిక్ ఆమ్లము. 22 పాలకూరలో గల ఆమ్లము టార్టారిక్ ఆమ్లము, ఆక్సాలిక్ ఆమ్లము, సిట్రిక్ ఆమ్లము, ఎసిటిక్ ఆమ్లము. 23వది లిట్మస్ స్వేదన జలంలో ఏ రంగు కలిగి ఉండును. ఊదా రంగు, ఎరుపు రంగు, పసుపు రంగు, నీలం రంగు. 24వది మందార పువ్వు సూచిక ఆమ్ల ద్రావణంలో ఏ రంగును ఇస్తుంది. ముదురు గులాబీ, లేత గులాబీ, ఆకుపచ్చ, పసుపు. 25వది కంపోస్ట్ ఎరువు నేలలోకి దేన్ని విడుదల చేస్తుంది. ఆమ్లాలను, క్షారాలను. ఏ మరియు బి ఏదీ కాదు. 26వది ఇనుము యొక్క తుప్పు ఫార్ములా FeO2, Fe2O3, FeO, Fe2O5. 27వది ఉప్పు నీరు ఇనుమును
ఎక్కువ తుప్పు పట్టేలా చేస్తుంది, తుప్పు పట్టనివ్వదు, తక్కువ తుప్పు పట్టేలా చేస్తుంది. బి మరియు సి. నెక్స్ట్ బిట్ 28వది. మనం విడిచే గాలిలో CO2 శాతం ఎంత? 0.04, 0.44, 4.4, 44%. 29వది. విశ్రాంత స్థితిలో గల వ్యక్తి సాధారణ నాడీ స్పందన రేటు ఎంత? 72 నుంచి 80, 70 నుంచి 80, 65 నుంచి 75, 60 నుంచి 80. 30వది. మానవులలో ప్రధాన విసర్జన పదార్థం నీరు, యూరియా, అమ్మోనియా, ఇతర వ్యర్థ పదార్థాలు. ఇవి ఫ్రెండ్స్ 30 బిట్లు. ఇప్పుడు వీటి యొక్క ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వీలైతే కామెంట్ రూపంలో ఎలా ఉన్నాయో కూడా తెలియచేయండి. ఇక ఆన్సర్స్. 1వది పోషణ అనగా ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి. పోషణ అంటే ఒక జీవి ఆహారాన్ని తీసుకోవడం, ఆ తీసుకున్న ఆహారాన్ని శరీరంలో వినియోగించడం, రెండు కూడా పోషణ. ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి. 2వది భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు. ఆన్సర్ ఆప్షన్ డి సూర్యుడు. భూమిపై గల సమస్త జీవరాశుల కంటే మొక్కలకు, జంతువులకు, ఇంకా వేరే జీవులకు కూడా సూర్యుడే అంతిమ శక్తి వనరు. 3వది మొక్కలు ఏ ఏ మార్గాల ద్వారా నత్రజనిని అంటే నైట్రోజన్ శోషించుకుంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి నీరు మాత్రమే. గాలిలో ఉన్న నైట్రోజన్ శోషించుకోలేవు, అందుకే ఎరువులు వేసే ముందు నీటిని అక్కడ పొలంలో ఉంచుతారు. 4వది నెపంతిస్ అనే మొక్క గురించి సరైనది. ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి. ఈ మొక్క కిరణజన్య సంయోక్రియ జరుపుకుంటుంది మరియు కీటకాహారి మొక్క. 5వది లైకెన్లుగా సహజీవనం చేసే జీవులలో దేనికి పత్రహరితం కలదు? ఆన్సర్ ఆప్షన్ బి శైవలం. శైవలానికి పత్రహరితం ఉంటుంది, ఆహారం తయారు చేస్తుంది. 6వది మానవుని శాశ్వత దంతాల్లో చర్వనకాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ ఏ 12. చర్వనకాలు 12, అగ్రచర్వనకాలు అయితే 8, రదనికలు 4, కుంతకాలు అయితే 8. 7వది నాలుక ఒక బలమైన. ఆన్సర్ ఆప్షన్ సి కండరం. నాలుక బలమైన కండరం. 8వది ఆహార నాళంలోనే మానవుల్లో అత్యంత విశాలమైన భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి జీర్ణాశయం. విశాలమైన భాగం జీర్ణాశయం. 9వది క్రింది వేటి గోడలు జీర్ణ రసాలను స్రవిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి. జీర్ణాశయ గోడలు మరియు చిన్నప్రేగు గోడలు జీర్ణ రసాలను స్రవిస్తాయి. నెక్స్ట్ బిట్ 10వది పైత్య రసాన్ని పిత్తాశయంలో నిల్వ చేసేది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి కాలేయము. కాలేయము పైత్య రసాన్ని పిత్తాశయంలో నిల్వ చేస్తుంది. 11వది క్లోమరసం క్రింది వేటిపై చర్య జరుపును? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులు ఈ మూడింటిపై కూడా క్లోమరసం అనేది చర్య జరుపుతుంది. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ బిట్ 12వది పెద్దపేగు పొడవు ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 1.5 మీటర్లు. పెద్దపేగు పొడవు అయితే 1.5 మీటర్లు, కానీ చిన్నపేగు కంటే వెడల్పు ఎక్కువ ఉంటుంది, పొడవు తక్కువ కానీ. 13వది క్రింది ఏ జంతువుల్లో ఆహారవాహిక చిన్నపేగు మధ్య అందనాళం అని పిలువబడే పెద్ద సంచలన నిర్మాణం కలదు? ఆన్సర్ ఆప్షన్ బి గుర్రము, కుందేలు. గుర్రము, కుందేలుకి అందనాళం అని పిలువబడే పెద్ద సంచలన నిర్మాణం ఉంటుంది. 14 ఆవు పాలు, మేకపాలు గురించి సరైనది. ఆన్సర్ ఆప్షన్ బి మేకపాలు ఆవు పాల కంటే త్వరగా జీర్ణమగును అనేది రైట్ ఆన్సర్. 15వది క్లినికల్ థర్మోమీటర్ ఏ ఉష్ణోగ్రతలు చూపును? ఆన్సర్ ఆప్షన్ సి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్కి క్లినికల్ థర్మోమీటర్ అనేది ఉష్ణోగ్రతల్ని చూపుతుంది. 35 నుంచి 42, డోంట్ కన్ఫ్యూజ్. 16వది ప్రయోగశాల థర్మోమీటర్ గరిష్టంగా ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతను సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి 110 డిగ్రీల సెంటీగ్రేడ్. అదే కనిష్టంగా అయితే -10 డిగ్రీల సెంటీగ్రేడ్. -10 నుంచి 110 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చూపిస్తుంది ప్రయోగశాల థర్మోమీటర్. 17వది సాధారణంగా ఉష్ణ బదిలీ ఘన పదార్థాల్లో ఏ విధంగా జరుగును? ఆన్సర్ ఆప్షన్ ఏ ఉష్ణ వహనము. ఉష్ణ వహనం అనే పద్ధతిలో ఘన పదార్థాల్లో ఉష్ణ బదిలీ జరుగుతుంది. 18వది మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత. ఆన్సర్ ఆప్షన్ డి 37 డిగ్రీల సెంటీగ్రేడ్. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు. 19వది ఆమ్లము అనే పదం ఎసిరే అనే ఏ భాషా పదం నుండి వచ్చినది? ఆన్సర్ ఆప్షన్ బి లాటిన్. ఆమ్లం అనే పదం లాటిన్ పదమైన ఎసిరే అనే పదం నుండి వచ్చినది. 20 ఎసిరే అంటే అర్థము. ఆన్సర్ ఆప్షన్ బి పుల్లని. ఎసిరే అంటే అర్థము పుల్లని. ఆమ్లాలు అందుకే పుల్లగా ఉంటాయి. నెక్స్ట్ బిట్ 21వది ఉసిరిలో గల ఆమ్లము. ఆన్సర్ ఆప్షన్ డి ఆస్కార్బిక్ ఆమ్లం. 22వది పాలకూరలో గల ఆమ్లము. ఆన్సర్ ఆప్షన్ బి ఆక్జాలిక్ ఆమ్లం. 23 లిట్మస్ స్వేదన జలంలో ఏ రంగు కలిగి ఉండెను? ఆన్సర్ ఆప్షన్ ఏ ఓదా. స్వేదన జలంలో లిట్మస్ పేపర్ అనేది ఓదా కలిగి ఉండెను, ఓదా రంగు. నెక్స్ట్ బిట్ 24వది మందార పువ్వు సూచిక ఆమ్ల ద్రావణంలో ఏ రంగును సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ముదురు గులాబీ. దీన్నే మెజెంటా కలర్ అంటారు. 25 కంపోస్ట్ ఎరువు నేలలోకి దేని విడుదల చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆమ్లాలు. కంపోస్ట్ అనేది క్షారయుతంగానే ఉన్న నేలను ఆమ్లాలను విడుదల చేసి తటస్థ స్థితిలోకి తెస్తుంది, అందుకే కంపోస్ట్ ఎరువుని ఆమ్లాల కోసం ఉపయోగిస్తారు. 26వది ఇనుము యొక్క తుప్పు ఫార్ములా. ఆన్సర్ ఆప్షన్ బి Fe2O3.
ఇనుము యొక్క తుప్పు ఫార్ములా Fe2O3. 27 ఉప్పు నీరు ఇనుమును, ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎక్కువ తుప్పు పట్టేలా చేస్తుంది. ఇనుమును ఎక్కువ తుప్పు పట్టేలా చేసేది ఉప్పు నీరు. సాధారణ నీరు కంటే ఉప్పు నీరు ఉంటే ఆ తుప్పు అనేది ఇంకా కాస్త రెట్టింపు అవుతుంది. 28వ మనం విడిచే గాలిలో CO2 శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 4.4%. అదే తీసుకునే గాలిలో 0.04% ఉంటుంది. విడిచిపెట్టే గాలిలో 4.4% అవుతుంది. 29 విశ్రాంత స్థితిలో గల వ్యక్తి సాధారణ నాడీ స్పందన రేటు ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 72 నుంచి 80. నెక్స్ట్ బిట్ 30వ మానవునిలో ప్రధాన విసర్జన పదార్థం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి యూరియా. మానవునిలో ప్రధాన విసర్జన పదార్థం యూరియా. ఆన్సర్ ఆప్షన్ బి. ఇవి ఫ్రెండ్స్ 30 బిట్లు 7th క్లాస్ సైన్స్ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్ నుంచి ఫుల్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ లెసన్ నుంచి లాస్ట్ లెసన్ వరకు వెతికి ఈ 30 బిట్లు తయారు చేయడం జరిగింది. ఇవన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ డే 13 ఈవినింగ్ సెషన్లో మ్యాథ్స్, భిన్నాలు, దశాంశ రూపము, దత్తాంశ నిర్వహణ, దత్తాంశ వివరణ ఇలాంటి బిట్లతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో, మ్యాథ్స్ వీడియో. థ్యాంక్ యూ.